హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక 4 to 5 days ఏమో అవుతుంది వీడియోస్ అయితే తీయక. ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా, మోక్షకి కూడా హాలిడేస్ అయితే ఇచ్చినారు. ఒక్కరోజు హాలిడే ఇచ్చినారు, ఇంకా సండే వచ్చింది. ఇంకా సాటర్డే కూడా వెళ్ళలే. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అస్సలు పని అవ్వదన్నమాట. సో నిన్నైతే మోక్ష స్కూల్కి వెళ్ళిండు, అందుకని ఈరోజు అయితే వీడియో అయితే పెట్టాను. పిల్లలు ఇద్దరిని ఇంట్లో ఉంటే చూసుకోవడం చాలా అంటే చాలా కష్టం అండి, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేశాను అనమాట, ఉప్మా. అదైతే కొంచెం మిగిలింది, కొంచెం కాఫీ కూడా ఉంది. ఇంకా అదైతే తీసి పెట్టి ఇవైతే తోమాలి. ఎక్కడి పని అక్కడే ఉంది. అస్సలు ఈరోజు ఎందుకో పనే చెయ్యబుద్ధి అవుతలేదు. అసలు నా డే అయితే ఈరోజు చాలా లేజీగా ఉందన్నమాట. ఇంకా వాటిని అయితే తీసేసి ఆ కాఫీ తాగేసి అంట్లు తోమాలి. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత మళ్ళీ ఇంకా బబ్లుకి స్నానం చేపియాలి, వంట చేయాలి. చూడండి ఎన్ని పనులు. మళ్ళీ మోక్షని తీసుకురావాలి, వాడికి తినిపించి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టాలి. ఇక్కడ నేనైతే పులగం రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల సగమే అంటే ఒక పావు భాగం మాత్రం తీసేసాను అనమాట. ఎందుకు అంటే ఆ ప్లేస్లో పెసరపప్పు అయితే కలుపుతాను అనమాట. ఇంకప్పుడు 2 గ్లాసులు అవుతాయి. 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తే సరిపోతుంది. ఇంకా అవైతే ఒక 10 to 15 minutes ఆర్ 20 minutes అయితే నానబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు అయితే చేస్తున్నాను నేను ఈరోజు. మీరు కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే ట్రై చేయండి. ఇంకా వాటిని అయితే నీట్గా 2 times వాష్ చేసి బియ్యము ఇంకా పెసరపప్పు అయితే 2 కలిపి కూడా 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఇంకా 4 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను. కొంచెం ఉప్పు, ఇంకా ఉప్పు వేసుకోవాలి కంపల్సరీగా. ఆ ఉప్పు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా నీట్గా తుడిచేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ పచ్చి పులుసు చేయడానికి మెయిన్ అయితే చింతపండు ఇంకా పల్లీలు అయితే కావాలన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 10 minutes అయినా నానాలన్నమాట. ఇంకా దాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఒక పెన్నం పెట్టుకొని పెన్నంలో ఇంకా పల్లీలు అయితే వేపుకోవాలి. అంత హై ఫ్లేమ్లో వేపొద్దు, లో ఫ్లేమ్లో వేపొద్దు, మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోవాలి. మినిమం అవి వేగడానికి 5 to 7 minutes అట్లా అయితే పడుతుంది అన్నమాట. వాటిని వేపుకోవాలి. ఇంకా నెక్స్ట్ బబ్లుకి అయితే ఇంకా స్నానం అయితే చేపించేసాను. ఒక చిన్న వీడియో బబ్లుతో ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసి ఇంకా నెక్స్ట్ నా పని అయితే చేసుకోవాలి. ఇంకా చూడండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయి, ఇంకా ఆ బకెట్ నిండి ఉన్నాయి. ఆల్రెడీ ముందైతే పెండేసాను, అవి ఆరట్లేదు అనమాట. చాలా ముప్పుగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా మళ్ళీ ఒకరోజు మనం పిండకు పోయేసరికి మళ్ళీ ఇంకొక రోజుకి ఎక్కువైపోతాయి. ఇదొక టెన్షన్ అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మళ్ళీ మోక్ష దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా అప్పుడప్పుడే రెడీ అవ్వడం అంటే కాదు కాబట్టి ఇంకా నేను కూడా రెడీ అయ్యాను. వాడు పడుకున్నాను కాబట్టి ఇంకా నేనైతే ప్రశాంతంగా వీడియో అయితే తీసుకోగలుగుతాను. ఇంకా పల్లీలను అయితే పొట్టు మొత్తం తీసేసుకోవాలన్నమాట. పిల్లలు పడుకున్నప్పుడే కదా మనం పనులు చేసుకోవాల్సింది. ఇంకా వాడైతే ఏ పని చేయలేడు, ఎత్తుకో అంటాడు. ఇంకా సో అన్ని పడుకోబెట్టేసాను. ఇంకా పల్లీలు అయితే వేగినాక మిక్సీలో వేసేసి ఉప్పు కారం అయితే వేసేసి ఇంకా పొడిలాగా చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎలా ఆడుస్తున్నాడో అడ్జస్ట్. కానీ ఇంకా పొడి అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా చింతపండు అయితే అప్పటికి బాగా నానింటుంది అనమాట. ఇంకా దానిలోని పులుపు, మనకి ఎంత పులుపు అవసరమో, మీరు ఎన్ని పల్లీలు తీసుకున్నామో మనం దానికి తగ్గట్టు అయితే చింతపండు ఓన్లీ ఫస్ట్ చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగానే వస్తుంది.
ఇంకా ఇప్పుడైతే చింతపండు నానబెట్టాం కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మరి అన్నీ యాడ్ చేయొద్దు, చాలా పుల్లగా ఉంటుంది. కొన్ని యాడ్ చేసుకోండి సరిపడినన్ని. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉంది, ఇంకా కొంచెం వాటర్ అయితే పోయాలన్నమాట. అవే వాటర్ వేస్తే చాలా పుల్లగా ఉంటుందండి. కొంచెం నార్మల్ వాటర్ అయితే పోసేసుకోండి. ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. చూడండి, అట్లా లూజ్గా ఉండాలి. పచ్చిపులుసు అంటే చారులాగా ఉండాలి, మరి లూజ్గా ఉండవద్దు, మరి థిక్గా ఉండొద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఇంకా నేనైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ముందే మనం రెడీ అయితే టైం అయినప్పుడు మోక్ష దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం ఈ పని చేసుకుంటూ రెడీ కాకుండా ఉంటే, అప్పుడప్పుడే రెడీ కావాలంటే చాలా అంటే చాలా కష్టమవుతుంది కదా. ఇంకందుకు నేనైతే ముందే రెడీ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవాలి. పొడవుగానే కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు. ఇంతకీ బిగ్ బాస్ పడింది, మీలో ఎవరైనా బిగ్ బాస్ చూస్తున్నారా, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారా? లైక్ కామెంట్ చేయండి. ఇంకా ఈ ఉల్లిగడ్డలు అయితే ఆ పచ్చి పులుసులు అయితే యాడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ దానికైతే పోపు పెట్టేయాలి. ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే, బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? కామెంట్ చేయండి. ఇంకా దాన్ని అయితే పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసుకొని ఇంకా పులగంలో తినడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. నా అన్నం కూడా అయిందనమాట. ఇంకా మోక్ష దగ్గరికి అయితే వెళ్ళేసి మోక్షని అయితే తీసుకొని రావాలి. ఇంకా బై. మోక్షని అయితే తీసుకొని వచ్చేసాను. వాడైతే లాలీపాప్ తింటుండు, అన్నం తినమంటే తింటలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.